మీ గ్రోత్ ఒక దగ్గరే ఆగిపోయిందని ఎప్పుడన్నా అనిపించిందా? అండ్ ఎవరో ఒకరి అప్రూవల్ కోసం నేను ఎందుకు ఎదురు చూస్తున్నాను అని అనిపించిందా? ఇవి ప్రశ్నలు కావు, నిజంగా మీ స్క్రిప్ట్లో ఉన్న క్రాక్స్. మెడిటేషన్ అంటే కేవలం శాంతి, పీస్గా ఉంటుంది ఇంతే అనుకుంటారు. కానీ మన జీవితాన్ని నడిపిస్తున్న ఒక హిడెన్ స్క్రిప్ట్ని చూడడం స్టార్ట్ అవుతుంది మన మెడిటేషన్లో. అసలు మెడిటేషన్ యొక్క గొప్పతనం అది. మనల్ని మనకు కనిపించని ఒక శక్తి, ఒక హిడెన్ శక్తి, ఒక గొప్ప శక్తి. మనము దేవుడితో అటాచ్మెంట్లో ఉంటాం. ఇక్కడ శ్రీకృష్ణుని చూడండి. ఎందుకు దేవుళ్ళందరినీ మనం ఎప్పుడు చూసినా మెడిటేషన్ పోజ్లోనే కనిపిస్తారు మనకు. శివుణ్ణి చూసినా, కృష్ణుణ్ణి చూసినా, బ్రహ్మాని చూసినా, ఎందుకు మరి వాళ్ళు దేవుళ్ళే కదా, ఎందుకు మెడిటేషన్ చేస్తున్నారు? ఒక డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? నాకు చాలా సార్లు వచ్చింది. వీళ్ళు సృష్టిస్తే, జస్ట్ వీళ్ళు ఒక ఆజ్ఞ ఇస్తే అంతా జరుగుతుంది కదా, అయినా సరే వీళ్ళు ఎందుకు మెడిటేషన్ చేస్తున్నారు? శివుడు నిరంతరం మెడిటేషన్లోనే ఎందుకుంటాడు? ఎందుకంటే మన మనం ఏదైతే డే అంతా నిరంతరం దేవుడా నాకు ఇది కావాలి, దేవుడా నాకు అది కావాలి, నాకు ఇది ఇవ్వు, అది ఇవ్వు, నా లైఫ్ ఇలా ఉంచు, నేను కోరుకున్నట్టు చెయ్యి, ఇవన్నీ మనం ఆల్వేస్ యూనివర్స్లోకి వదులుతూనే ఉంటాం కదా. మన యొక్క భావనలు, మన యొక్క థాట్స్, ఇవన్నీ వినాలి అంటే దేవుడు ఫస్ట్ ప్రశాంతంగా కూర్చోవాలి కదా. సో ఆ ప్రశాంతతను మన యొక్క మాటలని వింటూ వాళ్ళు కూర్చుంటారు. నేను ఎందుకు ఇదే ప్యాటర్న్ని రిపీట్ చేస్తున్నానని మీకు అనిపించిందా? మీ గ్రోత్ ఒక దగ్గరే ఆగిపోయిందని ఎప్పుడన్నా అనిపించిందా? అండ్ ఎవరో ఒకరి అప్రూవల్ కోసం నేను ఎందుకు ఎదురు చూస్తున్నాను అని అనిపించిందా? ఇవి ప్రశ్నలు కావు, నిజంగా మీ స్క్రిప్ట్లో ఉన్న క్రాక్స్. తెలుసు కదా క్రాక్స్ అంటే? పగిలిపోవడాలు. అక్కడ మీకు బ్రేక్ అయిపోయింది చూడండి చైన్. సేమ్ లైక్ అలాగే ఇలాంటి ప్యాటర్న్స్, ఇలాంటి థాట్స్ మీకు ఎప్పుడన్నా వస్తే కర్మలో ఉన్నటువంటి క్రాక్స్ అవి. నాకెందుకు ఇలాగే ఉంటుంది, నేను ప్రతిసారి ఎందుకు దీన్నే రిపీట్ చేస్తున్నాను, నా గ్రోత్ ఎందుకు ఒక దగ్గరే ఆగిపోయింది, ఇలా అనిపించిన ప్రశ్నలు కావు. నిజానికి ఇవి స్క్రిప్టులో ఒక భాగం, ఒక క్రాక్ మాత్రమే, ఒక సన్నని గీత లాంటివి. ఓకేనా? ఓకే. భగవద్గీత 2వ అధ్యాయం 48వ వచనంలో మీరు చూస్తే, యోగ సహా కురు కర్మాని సంగం తక్కువ ధనంజయ, అంటే అవగాహనలో ఉండి అనుబంధం లేకుండా పనిచేయాలి. కా అవేర్నెస్ ఉండాలి మీకు. ఓకేనా? కానీ అనుబంధం అనేది ఉండొద్దు, రిలేషన్షిప్ అనేది మీకు అసలు ఉండకూడదు. దేవునితో అటాచ్మెంట్ మాత్రం ఉండాలి. అవేర్నెస్ మన యొక్క కర్మని బ్రేక్ చేస్తుంది. తెలిసిన ఒక విషయం, ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్కి సంబంధించి మీకు కొన్ని విషయాలు కంప్లీట్గా తెలుస్తున్నాయి, నా లైఫ్లో ఇది ఖచ్చితంగా చేయగలను, నాతో అవుతుంది, నేను సక్సెస్ అవుతాను, ఈ అవేర్నెస్ మీకు ఉంది. అదేం చేస్తుంది? మీకు మీ ఇన్నర్ నుంచి ఇంకొక వాయిస్ వస్తుంది, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు అనేదాన్ని బ్రేక్ చేస్తుంది. ఏదైతే మీ మనసు ఒకటి చెప్తుంది, మీ బాడీ ఇంకొకటి చెప్తుంది. అప్పుడు ఈ కర్మ బాడీ చేస్తుంది, అవేర్నెస్ అంటే మీ థాట్, మీ మీ దేవుడితో ఉన్న మీ అనుబంధం చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఆ కర్మను బ్రేక్ చేస్తుంది, డిటాచ్మెంట్ ప్యాటర్న్ డిజాల్వ్ చేస్తుంది. మీరు ఇక్కడ దేవుడితో మీ అనుబంధం, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తాడు? అక్కడ యుద్ధం చేయాల్సిన పరిస్థితి, కురుక్షేత్రంలో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు? ఆ అర్జునుడు చాలా ఏడుస్తాడు. ఏమని? నా తాతలు ఉన్నారు ఇక్కడ, నా మేనమామలు, నా అన్నదమ్ములు ఉన్నారు, నేను వీళ్ళను చంపలేను కృష్ణ, నాతో అవదు అని చెప్పి చాలా బాధపడతాడు. నేను యుద్ధం చేయలేను అని చెప్పి ఏడ్చినప్పుడు, అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే, ఆత్మ తనని తాను సృష్టించుకోవడం అంటే మిమ్మల్ని మీరే సృష్టించుకుంటున్నారు. నేను నా వాళ్ళని చంపలేని కృష్ణ, నాతో అవ్వదు, అంతా నా వాళ్ళే, నా బంధువులే, నా చుట్టాలే, నేను ఎలా చంపాలి, వీళ్ళని చంపి నేను యుద్ధం చేయాలా, ఈ యుద్ధం నేను గెలవాలా అని చాలా బాధపడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు చెప్పే ఒకే ఒక మాట చాలా పవర్ఫుల్: చంపేదెవరు, చచ్చేదెవరు, చేపించేది నేను, నువ్వు మధ్యలో ఒక పావువి మాత్రమే. నేను చెప్తున్నా, నీ కర్మ నువ్వు చెయ్యి, అది చెయ్యాల్సిందే, దానికి వేరే ఆప్షన్ లేదు ఇంకా నీకు, అది మాత్రం నువ్వు చెయ్యాల్సిందే, ఆ యుద్ధమే చెయ్యాలి. డిటాచ్మెంట్. అందుకే
సంబంధాలు రిలేషన్స్తో ఎలా ఉండాలి అంటే డిటాచ్మెంట్ మన యొక్క ప్యాటర్న్స్ని డిజాల్వ్ చేస్తుంది. మా ఆయన నాకు ఎప్పుడు ఒక మాట చెప్తాడు, తామరాకులో నీటి బొట్టులాగా జీవించాలి అంటాడు. ఎవరితో ఎక్కువ అటాచ్మెంట్ తీసుకోవద్దు అని చెప్తారు. తామరాకు పైన, తామరాకు ఎక్కడ ఉంటుందండి? యాక్చువల్గా బురదలో ఉంటుంది. ఆ బురదలో ఉన్న ఆ తామర, ఆ ఫ్లవర్ పైన ఒక నీటి చుక్క పడింది అనుకోండి, అది ఎంతసేపు ఉంటుంది? సమ్ సెకండ్సే, వెళ్ళిపోతుంది, అది ఉండదు. సో రిలేషన్షిప్లో కూడా అంటే ఇది, ఇందులో మళ్ళీ అందరికీ వ్యూజ్ అవ్వదు. ఇది ఈ రిలేషన్షిప్లో కూడా మన ఫ్యామిలీ సపరేట్. అందులో బయట నుంచి ఏవైతే రిలేషన్స్ యాడ్ అవుతాయో వాటి విషయంలో ఈ జాగ్రత్త ఫాలో అవ్వాలి. మీ హస్బెండ్ మీ పిల్లల విషయంలో ఇది పనికిరాదు, ఓకేనా? అప్పుడు మాత్రం మీ రిలేషన్ స్ట్రాంగ్ గానే ఉండాలి. కానీ మీకు కొత్తగా స్టార్ట్ అవుతాయి చూసారా, వాటి విషయంలో, ఆ రిలేషన్స్ విషయంలో మాత్రం తామరాకు మీద నీటి బొట్టులాగా మాత్రమే ఉండాలి. ఇక్కడ శ్రీకృష్ణుడు చెప్పింది కూడా అదే. మీరు అవగాహనలో స్థిరంగా ఉండండి, ఓకేనా? మీ క్లారిటీ మీకు ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. కాకపోతే ఎలాంటి అనుబంధం లేకుండా పని చేయాలి. పని చేసేటప్పుడు ఈ నేను చంపితే వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని ఎప్పుడైతే అర్జునుడు బాధపడ్డాడో అది వదిలేయని చెప్పాడు. అంతే. నీ పనేదో నువ్వు చేపించేది నేను పరమాత్మని, నేను చేపిస్తున్నా. నీవు దాని గురించి ఆలోచించకు, నేను చెప్పిన పని మాత్రమే చెయ్యి. డిటాచ్మెంట్ నీకు ఉండాలి అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ ఏంటి? కర్మ రిలీజ్ ప్రాక్టికల్ స్టెప్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ మీరు మీ యొక్క రియాక్షన్ని అబ్జర్వ్ చేయండి. ఒకప్పుడు మీ పాత ప్యాటర్న్స్, ఒకప్పుడు మీరు అనుకున్నవి, దానికి రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా? మీ లైఫ్లో జరుగుతున్న ప్రతి దానికి మీ రియాక్షన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, అందులో నాకు అనుకున్నంత గ్రోత్ రావట్లేదు అని మీకు అనిపించినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? మీ సోల్ ఏం చెప్తుంది? మీ బాడీ మీకు ఏం చెప్తుంది? జస్ట్ అబ్జర్వ్ చేయండి. తర్వాత మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఇది నేను కాదు, ఆ ప్యాటర్న్ ఏంటో ఒకసారి మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోండి, సరేనా? దాన్ని ఫీల్ అవ్వండి. ఎమోషనల్ నుంచి మీరు ఎస్కేప్ అవ్వకండి, పారిపోకండి. ఏదైనా బాధ వచ్చినప్పుడు అక్కడ నుండి పారిపోకండి, దాన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. కొంచెం టైం తీసుకోండి, కానీ కూర్చొని ఆలోచిస్తే ప్రతి దానికి ఒక మార్గం ఉంటుంది. సో దాని నుండి ఎస్కేప్ అవ్వకుండా ఎక్స్పీరియన్స్ చేయండి దాన్ని. ఓం శ్రీకృష్ణ కాన్షియస్నెస్. నిజంగా మీరు మెడిటేషన్లో కూర్చున్నప్పుడు దేవుడిని అడగండి, ఓ కృష్ణ నాకు నిజం చూపించు అని మీ సబ్ కాన్షియస్ మైండ్తో మీరు మాట్లాడండి. కృష్ణ ఏం జరుగుతుంది నా లైఫ్లో? మీకు ఇష్టమైన దేవుడు నాట్ ఓన్లీ కృష్ణ, మీరు ఏ దేవుణ్ణి పూజిస్తారో ఆ దేవుణ్ణి. సో నాకు చూపించు, నా లైఫ్లో ఏం జరుగుతుంది? ఒక్కసారి అడిగి చూడండి, మీకు తెలుస్తుంది. కొత్త నిర్ణయం, పాత దానికి ఆపోజిట్గా కొత్త యాక్షన్ తీసుకోండి. ఇప్పటి వరకు మీ లైఫ్లో జరిగిందంతా పాతదండి, దానికి ఆపోజిట్గా వేరే యాక్షన్ మీరు తీసుకోవడం స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు మీరు అనుకున్న పని ఏదైతే ఉందో అది మీకు జరగలేదు, దానికి రియాక్షన్ మీరు ఆపోజిట్గా మీరు ఏం చేస్తే ఆ పని అవుతుందో ఆలోచించండి. ఒక ఇల్లు ఉంది, దానికి ఒకే ఒక దారి ఉంటుందా? ఉండదు కదా. రెండు మూడు దారులు ఖచ్చితంగా ఇంటి చుట్టూ ఉంటాయి. ఆ దారులలో ఏ దారి గుండా వెళ్తే మీకు మీ మార్గం చేరువగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. పాత పాస్ట్ ఏదున్నా సరే, మనీకి సంబంధించా, రిలేషన్స్కి సంబంధించా, లేకపోతే మీ లైఫ్లో సక్సెస్కి సంబంధించా ఏదైతే ఉంటుందో దానికి, మీ హెల్త్కి సంబంధించి కూడా, నా హెల్త్ ఎందుకు ఇలా అయింది, దానికి ఆపోజిట్ మీరు ఏం తింటే మీ హెల్త్ ఇలా అయింది, దానికి ఆపోజిట్ వేరే ఫుడ్ తిని చూడండి. సో ఏదైతే పాత పాస్ట్ ఉంటుందో దానికి ఆపోజిట్ గా యాక్షన్ తీసుకోండి. దేవుడి దగ్గరికి వెళ్ళి రెండు చేతులు ఇలా చాచండి, చాచి ఒక్కసారి దేవుడిని అడగండి, మీకేం అర్థం కావట్లేదు, నా లైఫ్ లో నేను అనుకున్నవేవి నాకు జరగలేదు. అప్పుడు వెంటనే మోకాళ్ళ పైన కూర్చోండి, వీలైతే అరచేతులు రెండు చాచండి, ఆకాశం వైపు చూడండి, మీ పూజ గదిలోకి వెళ్ళండి, దేవుడి ఫొటోస్ చూడండి, అడగండి, నా లైఫ్లో ఏమి నేను కావాలనుకుంటున్నానో అవన్నీ నాకు చూపించు, నాకేం అర్థం కావట్లేదు, నాకు ఆ వే చూపించు, నేను నీకు సరెండర్ అయిపోతున్నానని కంప్లీట్గా దేవుడి మీద భారం వేసేయండి. నాకు మార్గం చూపించు అని చెప్పి అడగండి. అప్పుడు మీకు ట్రూ ఫ్రీడమ్, ఫాల్స్ ఐడెంటిటీని విడిచిపెట్టి నిజమైన స్వతంత్రత,
నిజమైన ఫైనాన్షియల్ ఫ్రీడమా, లేకపోతే మీ రిలేషన్స్లో కావాలనుకున్న ఫ్రీడమా, ఏది మీరు కావాలనుకుంటున్నారో అక్కడ మీకు దేవుడి దగ్గర దానికి మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఖచ్చితంగా మీరు ఇది చెయ్యండి. కంప్లీట్ మీకు ఏ ప్రాబ్లం ఉన్నా వదిలేయండి. దేవుడా, నువ్వే ఇంకా నేను సరెండర్ అయిపోతున్నా. ఇక్కడ నేను ఒక మంచి అఫర్మేషన్ చెప్తా, చాలా పవర్ఫుల్. మీకు ఇది వాట్సాప్ గ్రూప్లో కూడా నేను షేర్ చేస్తాను, దాన్ని మీరు రాసుకొని ప్రతిరోజు చెప్పండి. చాలా పవర్ఫుల్ అఫర్మేషన్. నా లైఫ్ని నిజం చెప్తున్నాను, 100% ట్రాన్స్ఫార్మ్ చేసింది ఆ అఫర్మేషన్. నాకు చాలా ఇష్టం, చెప్తున్నాను. కళ్ళు మూసుకోనండి, నాతో పాటు అనండి. సర్వాంతర్యామి అయిన భగవంతుడా, నన్ను నేను నీకు నా ఆలోచనలను, నా భావనలను, నాకు సంబంధించిన అన్ని వ్యవహారాలను ఈనాడు సమర్పించుకుంటున్నాను. ఆ భగవంతుడి రహస్య క్షేత్రంలోనే నా నివాసం. ఆయన నన్ను, నా కుటుంబాన్ని, నాకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ ఒక కంట కనిపెడుతూనే ఉంటాడు. భగవంతుడు నాలో నడుస్తుంటాడు, నాతో మాట్లాడుతుంటాడు. ఆయన సంపద నాలో ఉదారంగా, ఆనందంగా, అనంతంగా, నిరంతరాయంగా ప్రవహిస్తూనే ఉంటుంది. ఆయన స్తుతి నిత్యం నా పెదవుల మీద తాండవిస్తుండగా నేను ఈ పృథ్వీపై సంచరిస్తుంటాను. మీరు బయటికి అనాలి ఈ అఫర్మేషన్. పృథ్వీ మీన్స్ భూమి, స్తుతి మీన్స్ దేవుడి పేరు, నామం. నిరంతరం నా పెదవుల మీద ఓ శివ, థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ కృష్ణ, ఇలాంటి పదాలు ఎలా అయితే అంటామో సేమ్ లైక్ అలాగే ఆయన స్తుతి నిత్యం నా పెదవుల మీద తాండవిస్తుండగా నేను ఈ భూమిపై సంచరిస్తుంటాను. ఈ అఫర్మేషన్తో పాటు నేను చెప్తున్న ఇంకొక అఫర్మేషన్ మీతో మీరు చెప్పుకోండి. నేను నా పాస్ట్ కాదు, నేను నా ఫియర్ కాదు, నేను నా కండిషనింగ్ కాదు, నేను అవేర్నెస్. నేను నా జీవితాన్ని కొత్తగా రాస్తాను. కొత్తగా మీ జీవితాన్ని రాస్తారా? ఈ డిక్లరేషన్ ఇవ్వండి రిపిటేషన్గా. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మీరేంటి బలంగా అనుకోండి, నేను నా జీవితాన్ని కొత్తగా రాస్తాను అని. మీ జీవితంలో ఎప్పుడు మార్పు వస్తుందో తెలుసా అండి? మీరు అడగడం ఆపినప్పుడు. దేవుడి దగ్గరికి ఎప్పుడైనా సరే మనం ఎంత దూరం జర్నీ చేసినా, ఫర్ ఎగ్జాంపుల్ ఏడుకొండల స్వామి, వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఏమడుగుతాం? దేవుడా నాకు ఇది ఇవ్వు, దేవుడా నాకు అది ఇవ్వు, అది కావాలి, ఇది కావాలి, నా లైఫ్లో సక్సెస్ కావాలి, సో అండ్ సో అడుగుతూనే ఉంటాం. అది మానవ సహజం. కానీ ఎప్పుడైతే మనం అడగడం ఆపేస్తామో అప్పుడు మన లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. అండ్ చూడడం ప్రారంభించినప్పుడు, మీ లైఫ్లో ఏదైనా జరిగినప్పుడు, మీరు అనుకోనివి జరిగినప్పుడు, దాన్ని అబ్జర్వేషన్ మీరు చేసినప్పుడు, ఓకేనా, ఇది నా లోపల ఏ ప్యాటర్న్ వల్ల జరుగుతుంది ఎప్పుడన్నా ఆలోచించారా? నేను ఆలోచిస్తాను. నాకు ఈరోజు నేను అనుకున్న పని అవ్వలేదంటే దీనికి బియాండ్ నేను ఏదో చేశాను. ఎక్కడ ఏ కర్మ నన్ను ఆపింది? నేను ఖచ్చితంగా ఆలోచిస్తాను. ఆ క్షణం నుంచి కర్మ అనేది జరుగుతుంది. ఓకేనా? ఎప్పటి నుంచి? మీరు మెడిటేషన్లో కూర్చొని మీ బ్రీత్ని మాత్రమే అబ్జర్వ్ చేసినప్పుడు. ఒక్కొక్కసారి మన మెడిటేషన్లో నిజంగా అలసిపోతాం, ఏం అడగాలనిపించదు, జస్ట్ ఆ దేవుడి ఇమేజ్ని చూస్తూ బ్రీత్ని అబ్జర్వ్ చేస్తాం. మీకు ఇలాంటి సిచ్యువేషన్ మెడిటేషన్లో మీరు ఎప్పుడైనా అనుభవించారా? దేవుడి చేతి, ఆ చేతిలో నుండి ఆ సూర్యకిరణాలు ఎలా అయితే ఆరెంజ్ కలర్లో మన పైకి పడుతున్నట్టుగా ఫీల్ అవుతూ మెడిటేషన్లో కూర్చునే స్టేజ్లోకి ఎప్పుడైతే వెళ్తారో అన్నీ అడగడం ఆపేసి అప్పుడు మీ పనులు జరగడం స్టార్ట్ అవుతుంది. ఆ క్షణం నుంచి కర్మ అనేది కరిగిపోతుందండి. పాత ప్యాటర్న్స్ ఏవైతున్నాయో ఇప్పటి వరకు మీ లైఫ్లో మీరు అనుకున్నవి జరగకుండా అప్పుల పాలైనా, రిలేషన్స్లో బ్రేక్ అయినా, మీరు అనుకున్న గ్రోత్ కనిపించకపోయినా అవన్నీ కరిగిపోతాయి. అప్పుడు ఆ స్క్రిప్ట్, పాత స్క్రిప్ట్ అనేది ఇంకా కంప్లీట్గా బ్రేక్ అయిపోతుంది, అది బలహీనం అయిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసా? మీ సోల్ పెన్ను పట్టుకొని మీ గురించి స్క్రిప్ట్ రాయడం స్టార్ట్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ కాదు,
ది లా ఆఫ్ లైఫ్ అని చెప్తాం మేము. ఈ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ జరుగుతుంది. మెయిన్ వర్డ్ అసలు ఏంటి అంటే కంప్లీట్ పాత ప్యాటర్న్స్ అన్నీ వదిలిపెట్టేసి కొత్త ప్యాటర్న్స్ని వెతకడానికి ట్రై చేయండి. ప్రతిరోజు ఒక 5 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చోండి. మీకు మీరే ఎంత పనిని ఉండనివ్వండి, ఎంత హడావుడి లైఫ్లో అయినా మీరు ఉండండి, కానీ ఒక్క 5 మినిట్స్ టైం తీసుకోండి. ఒక్క 5 మినిట్స్ ప్రశాంతంగా కూర్చోండి. మీ యొక్క ఆలోచనలు అబ్జర్వ్ చేయండి. తెలుసా, మీ ఇన్నర్ వాయిస్ మాట్లాడుతుంది మీతో. మీరు ఎప్పుడు మీ ఇన్నర్ వాయిస్ని వినగలుగుతారంటే మీ మనసులో ఎలాంటి అలజడి లేకుండా, ఏ టెన్షన్స్ లేకుండా ఉన్నప్పుడు. మేడం నాకు మొత్తం లైఫ్ అంతా టెన్షనే కదా మేడం, నాకు ఇంకెప్పుడు అది వినిపిస్తుంది అని డౌట్ రావచ్చు. ఒక 5 నిమిషాలు కామ్గా కూర్చోండి. ఏ ఆలోచన వస్తున్నా ఏ ఆగు, రాకు ప్లీజ్. ఇప్పుడు నాకు ఏ థాట్ రావద్దు, నేను కేవలం నేను దేవుడితో మాత్రమే ఉండాలనుకుంటున్నా, ఈ థాట్ నువ్వు రాకు చెప్పేసేయండి. మన మాటకు ఆ శక్తి ఉంది కదా. అవునా కదా, ఇప్పుడు నువ్వు రాకు. మీ మెడిటేషన్లో ఏదైనా అలా అనిపించినప్పుడు చెప్పండి. 108 టైమ్స్ ఈ రోజు స్టార్ట్ చేయండి. మీరు పిల్లలు స్కూల్కి వెళ్ళాకనో మీ ఫ్రీ టైంలో ప్రశాంతంగా కూర్చొని 108 టైమ్స్ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే హరే. దీన్ని ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక 108 టైమ్స్ ఈరోజు మీకు కృష్ణుడి ఫోటో ఎక్కడైనా కనిపించినా సరే మీకు తెలియకుండా ఈ మంత్రాన్ని జపించండి. చాలా పాజిటివిటీ మీరు మీ లైఫ్లోకి తీసుకొస్తారు. అండ్ ప్రతిరోజు రాత్రి మీరు నిద్రపోయే ముందు గమనించండి అసలు ఈ డే మొత్తం నేను ఏం చేశాను. ఈ డే మొత్తం నిద్రపోయే ముందు అప్పుడు మీ జర్నలింగ్ రాయడం స్టార్ట్ చేయండి. మీరు ఏం రాసా అసలు, మీరు డే అంతా ఎలా, మీ డే ఎలా గడిచిపోయింది, ఈ రోజు మొత్తం నేను ఎలా లైఫ్ని లీడ్ చేశాను, ఒక్కసారి ఆలోచించి రాయండి. ఎలా మీకు ఎలా అనిపిస్తే అలా మీరు ఆ డేని ఎలా స్టార్ట్ చేశారు, ఎలా ఎండ్ చేశారు. నిద్రపోయే ముందు మీ పక్కన ఖచ్చితంగా నోట్బుక్ పెన్ పెట్టుకోండి. నిద్రలో మీకు వచ్చే థాట్స్ కూడా ఉంటాయి. లేవగానే లేచి కూర్చొని రాయండి. అరుణ్ సార్ అలాగే చేస్తారు. ఆయనకి ఏదైనా థాట్ వచ్చింది అనుకోండి, ఒక చిన్న బుక్ పెన్ ఉంటుంది, ఆ థాట్ రాగానే ఫస్ట్ రాసేస్తాడు. నిద్రలో నుంచి లేసి అయినా సరే రాస్తారు. బికాస్ ఆఫ్ రీజన్ అది ఎక్కడ మళ్ళీ ఈ నిద్ర దాన్ని మబ్బులాగా కప్పేస్తుందో అని. అట్లా ఇప్పుడు ఉన్న గొప్ప గొప్ప సక్సెస్ఫుల్ పీపుల్ అందరి చేతిలో ఒక నోట్బుక్ పెన్ను రెడీగా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ఫోన్లో కూడా మనం రాసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి. కాకపోతే ఫోన్ కంటే మెయిన్ మనకి బుక్, పెన్. అలా రాసినప్పుడు మీకు అన్నీ గుర్తుంటాయి.